గురుగారు జనవరి 13వ తారీఖు పౌర్ణమి భోగి, ఆ రోజు పుష్యమాసము. చాలా శక్తివంతమైన రోజు, ఎన్నో యోగములతో కూడుకున్నదని విన్నాను. అది కూడా 110 సంవత్సరాల్లో వచ్చేటువంటి ఏకైక రోజు ఇది. ఇలాంటి తిథి రావడం అనేది ఒక్కరోజే అంటున్నారు. అయితే ఇంత విశేషవంతమైన రోజు ఒకటి, దాంతోపాటుగా గత జన్మ పాపాలు కానీ, తెలిసి తెలియక చేసిన పొరపాట్లు కానీ ఇవన్నీ తొలగిపోవాలంటే గనక ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఈ రోజున తెలియచేస్తారా? తప్పకుండా. ఎందుకంటే నేను ఈ యొక్క భోగి పుష్యమాసము పౌర్ణమి రోజు వచ్చిందని చెప్పింది తెలవగానే నేను 1940వ సంవత్సరం నుంచి 2050 సంవత్సరం వరకు ఉన్నటువంటి పంచాంగాలన్నిటినీ కూడా తిరగేసి అసలు పుష్యమాసము పౌర్ణమి తిథి ఏ ఏ సందర్భంలో వచ్చింది, దాని విశిష్టత ఏంటని తెలియచేసుకుంటే, ఎందుకంటే ఈసారి భోగి పౌర్ణమి కలిసి వచ్చింది. ఆ రోజు సోమవారం అయింది. విశేషం ఏంటంటే ఆరుద్ర నక్షత్రం ఉంది, ఈశ్వరుని నక్షత్రం. అంటే మనకు శాస్త్రంలో ఎక్కడ చెప్పబడిపోయినా తమిళనాడు ప్రాంతం నుంచి మనకు ఆనవాయితీగా వస్తుంది. పౌర్ణమి తిథి ఆరుద్ర నక్షత్రం సోమవారం కలిసి వస్తే శివముక్కోటి అని అంటారు. అంటే కోటి పౌర్ణమిలు చూసినటువంటి పుణ్య ఫలితము, కోటి పౌర్ణమిలలో ఈశ్వరుని ఆరాధన చేస్తే ఎంత పుణ్య ఫలితం వస్తుందో అంతటి పుణ్య ఫలితం ఈ ఒక్క రోజునే వస్తుంది. అందున మన అదృష్టం ప్రకారము 1940 నుంచి 2050వ సంవత్సరం వరకు చూస్తే ఈ ఒక్క రోజు వచ్చిందమ్మా. దాదాపుగా నేను సెలెక్ట్ చేసి పెట్టి ఉన్నాను. పౌర్ణమి తిథి మండే వచ్చిన సందర్భాలు 18 ఉన్నాయి పుష్యమాసంలో. కానీ ఆరుద్ర నక్షత్రంతో వచ్చినవి 2. అది ఎప్పుడు 91లో వచ్చింది, కానీ రాత్రిపూట పౌర్ణమి లేదు. తర్వాత 98లో వచ్చింది, అది కూడా ఉదయం 7:42 వరకే ఉంది ఆరుద్ర నక్షత్రం. రాత్రి 10:40 వరకు ఉంది, అంటే పూర్తి రాత్రి పౌర్ణమి లేదు. తర్వాత ఈ యొక్క సంబంధించినటువంటి 2042లో ఉంది, కానీ పౌర్ణమి ఆరుద్ర మధ్యాహ్నానికి వెళ్ళిపోతున్నాయి. అంటే పౌర్ణమి రాత్రి పూర్తిగా, ఆరుద్ర నక్షత్రం 12:20 మధ్యాహ్నాన్నిగా, సోమవారముగా, పుష్యమాసముగా ఉన్నది ఈ 110 సంవత్సరాల్లో ఈ ఒక్కరోజు మాత్రమే. కాబట్టి ఈశ్వరుని గనక సృష్టి స్థితి లయకారకాలలో లయకారకుడు పరమేశ్వరుడు. కాబట్టి మనకి ఏది జరగాలన్నా, ఈ కార్యక్రమం మనం చేయాలన్నా, ప్రేక్షకులు చూడాలన్నా శివాజ్ఞ. కాబట్టి శివానుగ్రహం ఉన్నవాళ్ళు మాత్రమే ఈ వీడియో చూస్తారు. కాబట్టి ఈ రోజున తెల్లవారుజామున్నే చేయాల్సినటువంటి విధి ఈశ్వరానుగ్రహం కోసం 3 గంటలకల్లా లేచి కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా శివచిత్ర పరివారానికి పటానికి పూలమాల వేసి ఆవునేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసి శివ సహస్రనామ పారాయణం చెయ్యాలి. ఆ రోజున ఆరుద్ర నక్షత్రం ఉంది కదమ్మా, సోమవారం అయింది కదా, పౌర్ణమి తిథి కదా, ఒక్కసారే కదా, ఈ ఒక్క సంవత్సరమే కదా వచ్చేది. కాబట్టి ఆ రోజున శివాలయంలో మనకు ప్రాణముతో సమానమైనటువంటి పదార్థాన్ని ఈశ్వరునికి